కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి మూలాలైనటువంటి ఆదిమ జాతి అంతా కూడా ఈరోజు ఒకటై పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలు ఎక్కడ కూడా అంకిత భావంతో నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండడం వల్ల ఈరోజు స్వార్థం అనేటువంటి చట్రంలో ఇరుక్కుపోయినటువంటి మానవాళి ఎవరికి వారు ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోని కులాలు మతాలు ఈ లిచ్చన మెట్ల వ్యవస్థలో వెనుకబడినటువంటి జాతులను అందగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలో ఈరోజు వెనుకబడినటువంటి వర్గాలు ఎదురు చూస్తూ ఉన్నారు. కొమరం భీము లాంటి ధృవతార వచ్చి మా తరపున పోరాటం చేయాలని చెప్పేసి నేను అందుకనే ఆదివాసులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్న ఈ సందర్భంగా పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా మన సమస్యల పట్ల మనమే పోరాటం చేయాలి, ఉద్యమించాలి, ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయాలి తప్ప ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి వారి వారి పరిధిలో కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ కూడా రాజకీయ స్వార్థంతో కొన్ని పరిష్కరించలేనటువంటి సమస్యలు, ముడిపడి ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. అటువంటి సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా ఉద్యమించాలి, ప్రభుత్వాలని ఎదిరించాలి, తిరుగుబాటు చేయాలి. అప్పుడే సాధ్యమైతే తప్ప లేకపోతే కాదు. 75 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ అనేక గ్రామాలల్లో రహదారుల సౌకర్యం లేదు. అనేక గ్రామాలకు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు రహదారి సౌకర్యంతో పాటు కరెంటు లేదు, ఇంకా పోడు వ్యవసాయం, ఇంకా అనేక మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు, రక్తహీనతతో చనిపోయేటువంటి కుటుంబాలు, అనేక కోకొల్లలు, రహదారి సౌకర్యాలు లేక వర్షాకాల సీజన్ వస్తే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి పోయే లోపే జోలెలు కట్టుకొని మోసుకొని వచ్చి అక్కడ నుండి హాస్పిటల్స్కి చేరే లోపే అనేక మంది ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్న, ఈ ప్రభుత్వాలు చిక్కుపడాల్సినటువంటి